అసల అడాల్ఫ్ హిట్లర్ ఎంత అదృష్టవంతుడో తెలుసా? ఒక స్పీచ్ ఇస్తుండగా వెనక ఒక బాంబ్ పెడతారు లేపేయడానికి. బాంబ్ పేలుతది. 8 మంది చనిపోతారు. కానీ హిట్లర్‌కేం కాదు. ఎలా అంటే స్పీచ్ తొందరగా ఎండ్ చేసేసి 13 మినిట్స్ ముందే హిట్లర్ వెళ్ళిపోతాడు. బతికిపోతాడు. నెక్స్ట్ అటెంప్ట్ హిట్లర్ ట్రావెల్ చేస్తున్న ప్లేన్‌లో బాంబ్ పెడతారు. కానీ ఆ హై ఆల్టిట్యూడ్‌లో ఆ బాంబ్ డిటోనేటర్ ఫ్రీజ్ అయిపోయి బాంబ్ ఫెయిల్ అయిపోద్ది. నెక్స్ట్ అటెంప్ట్ యూనిఫార్మ్ ఇన్స్‌పెక్షన్‌కి వచ్చినప్పుడు పక్కనే ఉన్న ఆఫీసర్ ఒక గ్రెనేడ్‌తో చంపుదాం అనుకుంటాడు. కానీ అప్పుడే బెర్లిన్‌లో ఈ యూనిఫార్మ్స్‌ని క్యారీ చేస్తున్న ట్రైన్ బ్లాస్ట్ అయిద్ది. సో ఆ ఇన్స్‌పెక్షన్ పోస్ట్ పోన్ అయిద్ది. ఫైనల్లీ ఆ ఇన్స్‌పెక్షన్ జరిగిన రోజు పక్కనే ఉంటాడు ఆ ఆఫీసర్‌కి. పర్ఫెక్ట్ ప్లాన్ ఇది. కానీ ఆఫీసర్ ఏం చేయడు. తన ప్రాణం సాక్రిఫైస్ చేయలేనని ఆగిపోతాడు. నెక్స్ట్ అటెంప్ట్ మీటింగ్ జరుగుతున్నప్పుడు బాంబ్ పెట్టి లేపేద్దామని ప్లాన్ చేస్తారు. కానీ హడావిడిలో తెచ్చిన 2 బాంబ్స్ యాక్టివేట్ చేయకుండా ఒకటి మాత్రమే చేసి మీటింగ్ రూమ్ లో టేబుల్ కింద పెడతారు. ఈసారి హిట్లర్ ఉన్నప్పుడే బాంబ్ పేలుతది. కానీ హిట్లర్ కి ఏం కాదు. టేబుల్ పైన ఇలా చేతులు పెట్టడం వల్ల ఎక్స్ప్లోజన్ టైమ్ లో టేబుల్ కాపాడుద్ది. లిటిల్ ఇంజరీస్ తో తప్పించుకుంటాడు. ఇలాగే ఆల్మోస్ట్ 40 టైమ్స్ పైన ట్రై చేశారు చంపడానికి. కానీ ప్రతిసారి తప్పించుకుంటాడు. గట్టి జాతకం అనుకుంటా.